వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వచ్చేనా మేడం మేడం స్లో మేడం మేడం సెకండ్ మేడం టెంపుల్ ఫోటో మేడం టెంపుల్ మేడం మేడం ఇచ్చారు మేడం చూసుకున్నారా సాంగ్లో రైట్ 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 అనగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే కూడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. స్వాతంత్రానికి మునుపే బహుజనుల జీవితాల్లో వెలుగు నింపేది చదివేనని చాటి చెప్పి చదువులు చెప్పిన వ్యక్తి జ్యోతిబా పూలే అమ్మ సావిత్రిబాయి పూలే సహితం మహిళలు చదువుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. బీసీలు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం అసన్నమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, డివిజన్ అధ్యక్షులు కోటిలింగం, నాయకులు వీరేందర్, నాగరాజు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ముందు వరుసకొచ్చి ఆయన ఆశయాలను కొనసాగించాలని జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ గారికి గురువర్యులు. జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను నమ్మి అంబేద్కర్ గారు కూడా వారి బాటల్లో నడిచి సమాజానికి, బహుజనులకు వాళ్ళ అధికారాలను అందిపుచ్చుకోవట్లో ఎంతో కృషి చేశారు. ఇవాళ మహిళలు చదువుకుంటున్నారు అంటే
అది జ్యోతిరావు పూలే పుణ్యాన వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారి కృషితోనే ఇవాళ యావత్తు మహిళలు చదువుకు దగ్గరై మంచి మంచి పదవులలో ఇవాళ కొనసాగుతున్నారు అంటే దానికి నాంది పలికిన జ్యోతిరావు పూలే గారు వారి ఆశయాలను ఈనాడు కూడా కొనసాగాలని బీసీ రాజ్యాధికారం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో రావాలని బీసీలందరూ ఐక్యంగా పోరాడి కలిసికట్టున అధికారాలను సాధించుకోవడానికి ఈనాటి కూడా బీసీల పరిస్థితి చూస్తే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ బీసీల బతుకులు మాత్రం బాగుపడలేదు అనేది అది వాస్తవం. ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఎవరు అంటే బీసీలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్తో వచ్చారు, ఓసీలకు జనరల్ మొత్తం వాళ్ళే అంటూ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలో ఇవాళ ఓసీలకు కొనసాగుతున్నారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించాలి. వారి పేరు మీద అందరం బీసీలందరూ ఐక్యమై ముందుకు సాగితే రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారానికి వస్తారు. దేశం ప్రజలకందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై పూలే, జై పూలే. మానవత్వం నువ్వెక్కడున్నావని అనిపించేలాంటి ఘటన ఈరోజు జగిత్యాలలో చూస్తున్నాం. కన్న తల్లిని శ్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు. గత 8 రోజులుగా శ్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ పెన్షన్ డబ్బుల కోసం తల్లిని కుమారుడు హింసించినట్లు అందుతున్న సమాచారం. కాలు విరగడంతో ఆ చేతన స్థితిలో రాజవ్వ 4 కొడుకులున్న లాభం లేదని అధికారుల ముందు రోధించిన రాజవ్వ విన్న వెంటనే అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బట్టలు ఇస్తాను అందిస్తాను సరేనా. అవుతుందా కడతావా ఎంత పొరుగు. ప్రస్తుతం మన సమాజంలో నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న చాలా మందికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఘటన. నర్సరావుపేటలో మనవరారుని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో పాల్గొని కాల్వలను క్లీన్ చేసిన బీజేపీ జనసేన వీర మహిళలు. ఇందులో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషేక్ మరుగుదొడ్లు పిల్లలు చదువుకునే విధానాన్ని పరిశీలించి అనంతరం బాలికలతో భోజన మెనూను పరిశీలించి వారితో మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా విద్యార్థులకు మెనూ నాణ్యమైన ప్రకారం భోజనం అందించాలన్నారు. వారి వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. టమాటాలు ఎల్లో బటర్ మిల్క్ అది ఇలా కలిపి సార్ చెప్పిన వాళ్ళకి చెప్పినా ఏం చేస్తారు
ఇంకెవరున్నారు ఇంట్లో వెళ్ళి మీరు అక్క ఏం చేస్తారు వాళ్ళు సో మీ ఇంట్లో ఇద్దరే ఎక్కడ ఆమె చేసింది ఆమె మ్యారేజ్ అవుతాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయనను ఆశయంగా తీసుకుని యువత నడుచుకోవాలని కాకినాడ మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఆధారంగా కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. जोहार बाबा फुले, जोहार बाबा फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले. ప్రోత్సహిస్తూ గారిని కూడా పాఠశాలను ఏర్పాటు చేసి తద్వారా ఎంతో మందికి जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले. ఒకసారి పెట్టేయండి సార్. అక్కడ మా తమ్ముడు పోండి నేను చెప్తాను. నేను అన్నా సైడ్కి రావాలన్నా. అన్నా బుజ్జి గారికి ఇవ్వదు రండి మీరు. ఎలా చూడండి అన్న బుజ్జి అన్న. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి, అదేవిధంగా బాబా పూలే, వీరంతా వారి జీవితాలని సమాజానికి అర్పించిన వ్యక్తులు. అప్పటి పరిస్థితులు చూసుకుంటే అసలు సమాజంలో ఏ వర్గానికి కూడా ఏ విధమైన న్యాయం జరగని పరిస్థితి, హక్కులు లేని పరిస్థితి, మానవులంతా దుర్భరమైన జీవితాన్ని మరి అనుభవించే పరిస్థితి విద్యలేదు. వాటికి కూడా ఇండియాలో ఒక మహిళా టీచర్గా మొట్టమొదటిగా అర్ధరాత్రి లాంతర్లు పట్టుకుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మహిళలకి విద్య ఆవశ్యకతను వివరించి చదువు చెప్పిన, అక్షరాలు నేర్పిన వ్యక్తి. ఎన్నో కష్టాలను అనుభవించింది, ఎన్నో బాధలను అనుభవించింది, ఎన్నో ఇబ్బందులను అనుభవించి కూడా వాటిని అధిగమించి ఈ సమాజం వెలుగులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు అందరూ కూడా పైకి రావడానికి, ఈరోజు ప్రశ్నించే స్థాయికి, ఈరోజు ఉద్యోగాలు చేసే స్థాయికి, ఈరోజు సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా అట్టడుగు వర్గాలు అందరూ రావడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గ తరఫున మా అందరి తరఫున దీంట్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదే మేము నివాళులు అర్పిస్తూ ఆయన ఏదైతే అన్నారు
ప్రభుత్వం ఏదైతే నిజమైన ప్రభుత్వం ఎవరంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం. తప్పు చేసేవారు ఎవరైనా సరే శిక్షించే ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అని చెప్పారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు చర్యలు తీసుకుంటే అది నిజమైన పరిపాలన అవుతుంది. అంతేగాని అన్యాయంగా ప్రతిపక్షంకి చెందిన వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి బాబా ఫూలే గారికి మా అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మరలా రగిలించే విధంగా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. పట్టణంలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర కళను సకారానికి పునాది వేసిన నవంబర్ 29ని తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినంగా నిర్వహించుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జె రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఓ రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, లింగమూర్తి, పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిపెల్లి సాగర్లు పాల్గొన్నారు. అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క దీక్షా దివస్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరడం జరిగినది. ఏదైతే 29 నవంబర్ తారీఖు రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఒక నినాదంతో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తా అంటే జాతీయ పార్టీలు ఒక పక్కపరిచని వ్యక్తి ఇతనితోని ఏమైతుంది తెలంగాణ సాధ్యమైద్దా అని చెప్పి అనుకుంటే బలం కాదు ముఖ్యం, సంకల్పం చాలా గొప్పది అని కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి నిరూపించిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకి మరొకసారి ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కేసీఆర్ గారితోనే ఎంతమంది ఉద్యమ నాయకులు కదిలొచ్చిండ్రు, ఎంతమంది ఉద్యమ సంఘాలు కదిలొచ్చినాయి, ఎంతమంది విద్యార్థులు బలిదానాలయ్యారనే విషయాన్ని మరొక్కసారి మన తెలంగాణ ప్రజలకి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రేపు 29వ తారీఖు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని ఎంతలా మోసం చేస్తుండో తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇది సరైన సమయం, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన సమయం ఇది. ఇంకా చూసుకుంటూ పోతే విద్యార్థులు ఈ గడిచిన 10-11 నెలల్లో ఒక 40-45 మంది చనిపోవడం అనేది నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి నేను చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నుండి చెప్తా ఉన్నాను. నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి నీకు నిజంగా తెలివి ఉంటే ఎవరికి రేవంత్ రెడ్డి నీకు నిజంగా తెలివి ఉంటే నీకొక తెలంగాణ మీద అవగాహన ఉంటే ఈ తెలంగాణని ఎలా సాధించుకున్నాం ఏం చేసినామని నీకు కొంత గొప్ప నాలెడ్జ్ ఉంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పడకుండా పరిపాలన అందించే దిశగా నువ్వు ప్రయాణించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ రేవంత్ రెడ్డికి మరొక్కసారి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నీకు అవకాశం ఉంటే కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అయ్యా ఈ తెలంగాణని ఎలా పరిపాలించాలి, ఈ తెలంగాణ ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఏ సంక్షేమ పథకాలు ఇస్తే తెలంగాణ ప్రజలు బాగుంటారని కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అడిగితే ఖచ్చితంగా నీకు 4 సలహా సూచనలు ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇంకా కూడా ఈ యొక్క దొంగలెక్కనే మాట్లాడుతా ఉన్నావు, ఈ తెలంగాణ వనరులని దోచుకుంటే పోతా ఉన్నావు, తెలంగాణ ప్రజల్ని ఈరోజు చంపడానికి కారణం నువ్వే అవుతా ఉన్నావు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీని తెలియజేసుకుంటూ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి మరొక్కసారి ప్రతి ఒక్క మండలం నుండి అందరూ కూడా ఈ యొక్క దీక్షా దివస్ మంచిర్యాలలో 11 గంటల నుండి 1 గంట వరకు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని, 10 గంటలకి మంచిర్యాల హాస్పిటల్లో పళ్ళ పంపిణీ ఉంటుంది, ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని, పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు కూడా అందరూ కదిలి రావాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ మన మందమారి టౌన్ నుండి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం.
కుప్పం ఎక్సైజ్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఎక్సైజ్ సీఐ నాగరాజు ఉక్కుపాదం మోపారు. ఈ విషయమై స్పందించిన ఎక్సైజ్ సీఐ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం పాలసీలకు అనుగుణంగా ఎక్సైజ్ పరిధిలో మద్యం వ్యాపారం జరగాలని, కొంతమంది అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ చట్టరీత్యా కఠిన చర్యలు తప్పదన్నారు. కుప్పం ఎక్సైజ్ సీఐస్గా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేవలం 2 మాసాల్లో సుమారు 41 కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నేను జాయిన్ అయిపోయిన నుంచి నేను జాయిన్ అయింది 2/10/2024 ప్రస్తుతం పనిచేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి కేసులు టోటల్గా టైప్ ఆఫ్ కేసెస్ ఆల్ డిఫరెంట్ కేసెస్ పెట్టాము. వచ్చి 41 కేసులు పెట్టాము. 41 ముద్దాయిని అరెస్ట్ చేశాము. తర్వాత అట్లే సీజ్ టోటల్ ప్రాపర్టీ 113 లీటర్లు సీజ్ చేశాము. అలాగే దాంట్లో ఐడి లిక్కర్ కేసు పెట్టాము. 2 ముద్దాయిలు అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. 12 లీటర్స్ ఐడి ర్యాక్ సీజ్ చేశాము. అట్లే వాస్ కేసు ఒక కేసు చేశాము. తర్వాత 400 లీటర్స్ వాస్ డిశ్చార్జ్ చేశాము. తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, మనకు ఇప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది మనకు కర్ణాటక బాటలో 0 to 5 km తరఫున మనకు టోటల్గా 19 షాపులు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. 3 మండలాల్లో, గుడిపల్ల మండలంలో 2, శాంతిపురం మండలంలో 11, రామపురం మండలంలో 6. టోటల్గా వైన్ షాప్స్ వచ్చి కర్ణాటక షాప్స్ 11, బార్స్ వచ్చి 8. ఈ ఎన్డీపీలు మనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్నీ దొరుకుతుంది. ఎన్డీపీల కేసులు నేను వచ్చినప్పటి నుంచి 22 కేసెస్ పెట్టాను. 26 నెంబర్స్ అరెస్ట్ చేశాను. 75 లీటర్స్ సీజ్ చేశాను. ఫర్దర్గా మన ఉండే షాప్లో వచ్చి ఓన్లీ 10 షాప్స్ ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఉండే కర్ణాటక బార్డర్ మేము రోజు గ్రూప్ వచ్చి ప్లస్ ఉదయము అర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మేము రైడ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్క్వాడ్స్ కానీ అందరూ వచ్చి మాకు కేసులు పెడుతున్నాము వాళ్ళతో కలిసి. అలాగే మా ఫస్ట్ టార్గెట్ ఏమంటే ఎన్డీపీలు నివారణ చేయాలని మాది అచీవ్మెంట్. నెక్స్ట్ ఏమంటే బెల్ట్ షాపులు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవము. బెల్ట్ షాపులు కూడా మేము మా నోటీస్కి వచ్చినవి 12 కేసెస్ పెట్టాము. 12 మందిని అరెస్ట్ చేశాము. 25 లీటర్లు సీజ్ చేశాము. బెల్ట్ షాప్స్ కూడా వాళ్ళకు అరెస్ట్ చేశాము. తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. తదుపరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసు 2వ కేసు పెడితే వాళ్ళు జైలుకు పోతారు. తదుపరి బైండ్ ఓవర్ కూడా చేస్తాము వాళ్ళకి. అందుకే మా నోటీస్కి ఎటువంటి బెల్ట్ షాపులు వచ్చినా కూడా మేము నిర్మూలన చేస్తామని గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఏది చెప్పినా కూడా ఎనీ బెల్ట్ షాప్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం. ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి లీకైన విష వాయువులు అస్వస్థకు గురైన 8 మంది కార్మికులు. కిమ్స్ ఐకానిక్ క్షత్రగాత్రులను గుట్టు చప్పుడు కాకుండా తరలించిన యాజమాన్యం. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్న ఠాగూర్ యాజమాన్యం. ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి కిమ్స్ ఐకానిక్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన శతమాతృని పేరు అమిత్ బాగ్, వయసు 23 సంవత్సరాలు. ఈ సందర్భంగా క్షత్రగాత్రులకు చనిపోయిన మృతి చెందిన కుటుంబానికి ₹1 కోటి, అలాగే క్షత్రగాత్రులకు మెరుగైన సౌకర్యాలతో కూడిన ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఉధృతమైన వాతావరణం కలుగుతుందని ఈ సందర్భంగా ఫార్మాసిటీ స్టెఫ్ ఎండర్ సిఐటియు ప్రధాన డిమాండ్ చేశారు. కార్మికుడు మృతి చెందాడు. 8 మంది కార్మికులు అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు ఈ రోజు ఉదయాన్నే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పవన్ స్థాయి హాస్పిటల్ అనేటువంటి ప్రాథమిక స్థాయి హాస్పిటల్కి తరలించారు. తర్వాత వారికి పరిస్థితి విషమించడంతో కిమ్స్ ఐకాన్ అనేటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా 8 మంది ఉద్యోగులు ఏదైతే కంపెనీ రికార్డుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో 8 మంది అస్వస్థకు గురయ్యారు.
భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సక్రమైన మాస్కులు కూడా లేకపోవడంతో ఆ కార్మికులు అస్వస్థకు గురై ఆ రకంగా వాయువులు పీల్చి పడిపోయినటువంటి పరిస్థితి. అందుకని భద్రతా ప్రమాణాలు పాటించలేనటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలా. భద్రతా ప్రమాణాలు కాకుండా యాజమాన్యాలు పూర్తిగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు, భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు. భద్రతా కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి. ఎంత నిర్లక్ష్యం అంటే రాత్రి జరిగితే మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కానీ కబురు తెలియలేనటువంటి పరిస్థితి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.